viewers, this is Shaheen. Welcome back to Learn Something More YouTube channel. ఈరోజు మనము ఎక్సర్సైజ్ 8th క్లాస్ చాప్టర్ నెంబర్ 1 రేషనల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.1లో 5th ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తున్నామా. నేమ్ ద ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ యూజ్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఓకే, వీటిని ప్రాపర్టీస్లని ఏమో చెప్పండి అని అంటున్నారు. ఓకే, first one given -4/5 into 1 equal to 1 into -4/5 equal to -4/5. ఇది మనకి ఎలా కనిపిస్తుందంటే ఇట్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a into 1 equal to 1 into a equal to a లా కనిపిస్తుందమ్మా. అంటే ఇక్కడ 1 ప్లస్లో 1 ఉంది, ఏ ప్లస్లో ఏముంది -4/5 ఉంది. ఓకే, సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ given -13/17 into -2/7 equal to -2/7 into -13/7. ఇది ఎలా కనిపిస్తుంది? ఇట్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a ఇంటూ b ఈక్వల్ టు b ఇంటూ a. ఇక్కడ a అంటే -13/17, b అంటే -2/7 లా ఉంది. అంటే ఇది కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. ఓకే, therefore it is a commutative property అండర్ మల్టిప్లై చేస్తుంది కదా మల్టిప్లికేషన్. ఓకే, నెక్స్ట్ given -19/29 into 29/-19 equal to 1. ఇది ఎలా కనిపిస్తుంది? ఇట్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a/b ఇంటూ c/d ఈక్వల్ టు 1 లాగా కనిపిస్తుంది. సో a/b ఈక్వల్ టు -19/29, c/d ఈక్వల్ టు 29/-19. ఓకే, అంటే ఏంది మా ఇది ఇన్వర్స్ ప్రాపర్టీ కదా. ఓకే, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇట్ ఈజ్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇది మా క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 6ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.